హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు అయితే మీ అందరితో ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకెంతో యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా మొత్తం ఇంకా ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. మేమైతే విలేజ్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచిగా అర్థమవుతుందన్నమాట. సో మార్నింగ్ అయితే తొందరగా బయలుదేరుతున్నాం అనమాట. సో ఇంకా పాప అయితే నేను లేచిపోయి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతున్నాము. ఈ పిల్లలతో విలేజ్కి వెళ్తున్నామంటే ఇంకా మనం అన్నీ ప్యాకప్ చేసుకోవాల్సిందే కదా. వాళ్ళకి సంబంధించినవి అన్నీ సిరప్స్, కొంచెం జలుబు, జ్వరం అవన్నీ కూడా ఎమర్జెన్సీలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి చిన్న బ్యాగ్ తోటి అనమాట. లగేజ్ ఎక్కువ ఉంటే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పాపతోటి ఆల్రెడీ ఇంకా మీకు అందరూ తెలిసిన విషయం కదా, మా బాబా ఆల్రెడీ ఊరికి వెళ్ళిపోయాడు. సో ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఏ ఊరికి వెళ్తాము ఏంటి అనేది మీకు ముందు చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో ఇంటి దగ్గర నుంచి అయితే ఫైనల్గా స్టార్ట్ అయిపోయాము. తొందరగా ఎండ కాకముందు వెళ్ళిపోదామని చెప్పేసి తొందరగా రెడీ అయిపోయి తొందరగా అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మెట్ల నుంచి మాకైతే మెట్లు అంటే అసలు మస్తు ఇబ్బంది అవుతుంది. బట్ కానీ తప్పదు. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి పాపకు ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే తీసుకున్నామండి. ప్లెయిన్ దోశ అండ్ ఇంకా నేనేం తినలేదు. మార్నింగ్ ఏం ఆకలి అవుతుంది. ఇంకా పాపకు ఒక్కదానికి తినిపించేసుకొని ఇంకా మెట్లైనా అంత దోశ తినలేదు కదా, అందులోనే నేను కొంచెం తినేసి ఆ తర్వాత బస్సు అయితే ఎక్కానండి. బస్సులో అయితే ఎంత పబ్లిక్ అంటే అసలు ఎక్కడికి వెళ్తారో ఏమో బాబు, ఇంతమంది జనాలు ఉంటారు. సో ఇంకా మా పాపకి ఇద్దరైతే మంచిగా ఆ పిల్లలైతే మస్తు అంటే మస్తు ఆడిపిస్తున్నారు చాలా బాగా. అక్క వీడియో తీస్తుంటే యూట్యూబ్ ఉందా అని చెప్పేసి వీడియో తీసి హాయ్ చెప్పమంటే వాళ్ళు కూడా హాయ్ చెప్పుకుంటూ ఏం నేమ్ ఏంటని అది అని చెప్పేసి మంచిగా మాట్లాడి పాపతో అయితే ఫుల్ అంటే ఫుల్ టైంపాస్ చేసేది పిల్లలు ఇద్దరు కూడా. అటో ఇటో ఇంకా ఒక ½ to 1 hour మధ్యలో నిలబడ్డ తర్వాత ఇంకా సీట్ అయితే దొరికిపోయింది. ఇంకా హ్యాపీగా సీట్లో కూర్చొని పిల్లలను కూడా ఇంకా ఎక్స్ట్రా కూర్చోబెట్టుకొని పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటా, మా పాపతోటి వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటా మస్తుగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. పిల్లలంటే ఇష్టం కదండి. సో ఇంకా కొంచెం మంది పిల్లలకి ఇంకా చిన్న పిల్లలంటే చాలా ఇది చేస్తారు. సో ఇంకా ఆ పాప అయితే బాగా అసలు మా పాప ఇది చేస్తుంది. తను రాకున్నా కూడా తనని బాగా అలవాటు చేసుకొని ఫైనల్గా ఇంకా దగ్గర చేసుకొని మంచిగా అయిపోయిందనమాట. సో ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రీ అయిపోతుంది బస్. ఇంకా స్టేజ్ దిగుతున్న కొద్దీ ఇంకొంచెం ఫ్రీ అయిపోతుంది. జర్నీ అయితే హ్యాపీగా ఎండ కాకముందే తొందరగా వెళ్ళిపోయాము. సో ఇంకా అసలు చాలా అంటే ఇంకా ఈ టైంకి ఇట్లా ఎండ కొడుతుందంటే ఇంకా లేట్గా వెళ్తే ఎంత కొడుతుందో ఏమో. సో ఇంకా మొత్తానికి బస్ స్టాండ్లో అయితే దిగిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో వేరే బస్ ఎక్కాలి. అసలు ఇంత జర్నీ చేయడమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. విలేజ్కి వెళ్ళడం ఎందుకమ్మా, ఇంత దూరం నుంచి అవసరమా అనిపిస్తుంది. కానీ సమ్మర్ హాలిడేస్ ఇప్పుడే ఉంటాయి కదా. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా పల్లెవేలుగు బస్ అయితే ఎక్కేసాం అనమాట. సో ఇక్కడ కొంచెం బెటరే, ఇంకా అంత పబ్లిక్ అయితే ఏం లేరు. నేను దిగేసరికి మా అల్లుడు అయితే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు నా కోసం. ఇంకా మీకు ఫైనల్గా అర్థమైపోయింది అనుకుంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. సో ఇంకా మా పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా బాబు ఇంకా 5 days అయిపోయింది కదా వచ్చేసి. వాళ్ళకంటే ముందు మా అల్లుడికి మా మా కోడలికి మా అత్త ఎప్పుడు వస్తుంది వీళ్ళకు ఉంది ఫస్ట్. మా బాబు ఏడుస్తున్నాడని చెప్పి వంక చెప్పేసి నన్ను అయితే ఇంకా సడన్గా రప్పించేశాడు. వీడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం అసలు అమ్మ అని నా దగ్గరకు కూడా రావట్లేదు. అంత మంచిగా కనెక్ట్ అయిపోయారు పిల్లలతోటి. ఎంత మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా ముచ్చట్లయితే స్టార్ట్ చేసినాము. మా అనుష ఇంకా నన్ను ఎందుకు వీడియో తీస్తున్నాం అని చెప్పేసి తలకాయ పట్టుకుంటుంది. కానీ తీస్తూనే ఉంటాము వద్దన్నా కూడా. ఇంకా మొత్తానికైతే ముచ్చట్లయితే అసలు ఇంక ఎంత అంటే ఎంత అసలు ఇంకా అనమాట. ఇంకా నేను ఎక్కడికి వస్తే అక్కడ కరెంటు పోతుంది, ఎందుకు మరి నాకు అర్థం కాదు. సో మొత్తానికైతే కరెంటు పోయి వచ్చేసింది. మా ఆల్రెడీ ఇంకా ఎగ్ ఫ్రై చేయొత్తమ్మా అని చెప్పేసి ఆనియన్స్ అయితే నేను కట్ చేసి ఇస్తాను, నువ్వు చేయొత్తమ్మా అని చెప్పేసి చాపింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తాడు తను, చాలా ఓపిక కూడా. ఇంకా ఆ తర్వాత చాపింగ్ చేసి ఇస్తే నేనైతే ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. ఎక్కడుంటే అక్కడ ఇంకా నేను అలవాటైపోతుంటాను. అది నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అనమాట. ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ అవుతూ ఏదో నా ఫ్యామిలీతోటి నేను హ్యాపీగా ఉండడానికి ఎంత అంటే అంత ట్రై చేస్తుంటాను. నాతో పాటు ఉన్న నా ఫ్యామిలీ కూడా నాకు అంతే సపోర్ట్ చేస్తారు అందరు కూడా. సో ఇంకా పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటా మంచి హ్యాపీగా ఎగ్ ఫ్రై అయితే కర్రీ చేశాను. పిల్లలు కూడా ఇష్టంగా మంచిగా బాగుంది అని చెప్పేసి అందరూ తిన్నారు అనమాట. ఈ విలేజ్లో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ముందు మంచి మంచి వ్లాగ్స్ తోటి మేము ముందుకు వస్తాను డైలీ. ఇంకా ఎన్ని రోజులు ఉంటాను ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికైతే ఇంక ఇప్పుడే కదా వచ్చేసింది, ఎప్పుడు వెళ్తాను ఏంటి డైలీ ఏం చేస్తాము అన్నీ ప్రతి ఒక్క వ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తుంటాను. ఇక్కడ విలేజ్ వైబ్స్ మొత్తం చూపిస్తుంటాను. ఫైనల్గా ఎగ్ అయితే ఇంకా మా వాళ్ళకి ఎగ్స్ ఎక్కువ ఉండాలి, ఆనియన్స్ తక్కువ ఉండాలి. ఇంకా అదే విధంగా వాళ్ళకి నచ్చినట్టు మంచిగా కర్రీ చేసేసి
మొత్తానికైతే నైట్ అయితే ఇలా అనమాట. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినందుకు ఈరోజైతే ఇలా గడిచిపోయిందనమాట. ఎక్కువ ప్రయాణమే ఉంటది. నేను ఎవ్వరింటికి వెళ్ళాలనుకున్నా సరే ఇంకా మా వోళ్ళ ఇళ్ళకి. ఎందుకంటే అందరూ విలేజెస్ దూరం ఉంటాయన్నమాట హైదరాబాద్‌కి. సో, ఇంకా నాకు ఎక్కువ జర్నీ టైమే పడతది. విలేజ్‌లో ఇలా ఈవినింగ్ బయట వండుకుంటే ఎంత హ్యాపీగా ఉంటదో మీరు కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా చేసినారంటే కామెంట్ బాక్స్‌లో వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. బాయ్ బాయ్.